ఉన్నారు. రెండవది ఏమంటే గతంలో 9.5 సంవత్సరాలలో మేము చేసిన తప్పిదాలు ఏంటి, దానివల్ల మాకు వచ్చిన గుణపాఠం ఏంది, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మేమేం సూచన సలహాలు ఇవ్వాలా అనేది వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు వెళ్ళి కాంగ్రెస్ ని ఆపదలుచుకుంటున్నాయి అంటున్నారా? అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈ రోజు కాదు, గతంలో ఫస్ట్ టర్మ్ మొత్తం అటు నరేంద్ర మోదీ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ మధ్యన మంచి సఖ్యత ఉండింది. తర్వాత ఎక్కడో వాళ్ళ మధ్యన విభేదమైంది, కానీ అది సైలెంట్ రిలేషన్ మటుకు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే కవిత గారు ఈరోజు జైలుకి వెళ్ళి 100 days దాటిపోయింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాడు, ఇటు కేసీఆర్ కూడా మాట్లాడాడు. రేపు ఆల్ ఆఫ్ ఏ సడన్గా రేపు కవిత రిలీజ్ అయిందంటే కూడా మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ సఖ్యత లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ సంబంధం ఈ రకంగా నడుస్తుంది. అది సైలెంట్ రిలేషన్, అది నడుస్తుంది. మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, కవిత రిలీజ్ అయితే ఆశ్చర్యం లేదని మీరు అంటున్నారు. మరోపక్క అటు కవిత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బీపీ పెరుగుతుంది, బరువు తగ్గిపోయింది, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇంకా ఎన్ని రోజులు అక్కడే జైల్లో ఉండిపోవాల్సి వస్తుందో లేదో అన్న పరిస్థితిలో కవిత ఉంది. మరోపక్క అటు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, పరామర్శించి వస్తున్నారు. అంటే ఒక రకంగా అయితే ఇంకా బయటికి వస్తారన్న నమ్మకం లేదు. ఈ ఆరోగ్యం విషయం పెట్టి మళ్ళీ బెయిల్ పైన బయటికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనుకోవచ్చు. అంటే సునీత గారు, ఒక్కటి ప్రతిసారి వాళ్ళు బెయిల్ అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఏదో రకంగా అంటే మా అబ్బాయి చదువు అని, లేకపోతే పిల్లవాడు ఒంటరిగా ఉండని, లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయని రకరకాల వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూ గురించి కూడా పెట్టేసి న్యాచురల్లీ నేను ఏమంటున్నానంటే, నాకున్న అనుభవంలో నేను దగ్గర 1983 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, యూత్ కాంగ్రెస్ జాయిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పార్టీని చాలా దగ్గరికి చూస్తున్నా కాబట్టి అటు టీఆర్ఎస్ చూసినాము, అంతకుముందు టీడీపీ చూసినాము, పాలనలలో మార్పులు వచ్చినా. కానీ ఈరోజు ఏదైతే కేసీఆర్ ఉండో మేధావి అనేదానికి కాదు అనేది అనలేము. కానీ ఒక్కొక్కసారి ఏమంటారంటే మేధావి కూడా పిచ్చోని చేష్టలు చేస్తాడు. ఆ రకంగా మన మధ్యన అది జరిగిపోయిండవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఈరోజు కూడా రేపు వచ్చే 15 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామంటే, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది, నువ్వు అప్పుడే మళ్ళీ 15 సంవత్సరాలు అధికారంకి పోతున్నావు అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 9.5 సంవత్సరాలలో ఒక ప్రగతి భవన్కి లేకపోతే ఫామ్ హౌస్కి అంకితమైన ముఖ్యమంత్రిని కేసీఆర్ని ఒక్కరినే చూసినాం. అది ఇప్పటివరకు నేను నా అనుభవంలో 1983 నుంచి ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూడడం, కానీ ఇదే కేసీఆర్ని మటుకు ఈ దిశగా కేసీఆర్ని చూసడం మటుకు ఈయన ఒక్కనే. సరే, అది జరిగిపోయింది. కానీ అప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎలక్షన్ ముందు బయటకు వచ్చి ఈరోజు ఆయనకి రైతులు గుర్తొస్తున్నారు, యువకులు గుర్తొస్తున్నారు, లేకపోతే జాబ్స్ గుర్తొస్తున్నాయి, లేకపోతే ఆయన ఇప్పుడు కొత్తగా మొన్న ఏదైతే ఫామ్ హౌస్కి పిలిపించుకొని అందరితో కలవడం అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటుండు? ప్రజలలో నాకు ఇంకా అభిమానం ఉంది, పక్క మహారాష్ట్రకేని కూడా ప్రజలు వచ్చి నా మీద ఒక ఓదార్పులాగా చూపిస్తున్నారు అనేది రకంగా ఆయన క్రియేట్ చేస్తుండు. కానీ ఇదే కనుక కేసీఆర్కు ఉన్న ఆలోచన విధానం, ఇప్పుడు ఇంతకుముందు మన సతీష్ అన్నట్టు ఉద్యమంలో కేసీఆర్ ముందున్నట్టు లేడు అంటలేము. ఉద్యమం కాలంలో కేసీఆర్ వేరు, అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ వేరు. ఎప్పటివరకు అయితే వాళ్ళ పిల్లలు ఏదైతే రాజకీయంలో ఎక్కువ మట్టుకు ఇన్వాల్వ్మెంట్ కానప్పుడు ఆయన ఓకే. ఇంకోటి కేసీఆర్ ఉద్యమంలో ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళని అందరిని వేరోళ్ళ భుజం మీద తుపాకీ పెట్టే కలవడం జరిగింది గతంలో. అది మనం ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన ఒక పిలిపియడమే మటుకు ఆయన ఎక్కడ కూడా ముందుండి నడిపించలేదు. ఓకే అండి, ఇందాక మీరు కవిత అంశం లేవనెత్తారు కాబట్టి ఒకసారి సతీష్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు మరి ఏదైతే ప్రధానంగా మరి శివకుమార్ చెప్తున్నారు, ఆయన ఏదైతే కవిత త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని. మరోపక్క ఈ కాంగ్రెస్ లో చేరికల్ని ఆపడానికి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? మరోపక్క ఏదైతే కవిత హెల్త్ ఇష్యూస్ ని ముందు పెట్టి బెయిల్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. సతీష్ ఒక్కని సునీత గారు, మీకు ఐడియా ఉందో లేదో, ఏదైతే 2019 ఎలక్షన్స్కి ముందు ఒక వీడియో వైరల్ అయింది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా నా మీద కేసులు లేకపోతే నేను బీజేపీకి అప్పచెప్పిస్తా అన్న వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ బీజేపీ అంటే నరేంద్ర మోదీకి వాళ్ళకి చెప్పడం అంటే రేపు ఫ్యూచర్లో
తెలంగాణలో నా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నా పిల్లల మీద నా మీద కేసులు ఉండకుండా చూస్తే నేను ఖచ్చితంగా అవసరమైతే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, అదెంత మేర అది వాస్తవమో సతీష్ సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు. ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని పెద్దలు అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే కవిత గారు జైల్లో ఉండరు. ఇది సమాజం అంటే ఆయన చెప్తున్నారు కదా త్వరలో రిలీజ్ అయ్యే త్వరలో రిలీజ్ అయ్యిందండి. 100 రోజులు జైల్లో ఉన్నారు, కోర్టులో కేసులు వస్తున్నాయి, బెయిల్ వేస్తున్నారు. అది కోర్టు ప్రకారంగా దాని జ్యుడిషియల్లో ఎలా ఉంటే దాని ప్రకారం వాళ్ళు బెయిల్ వచ్చేది వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా డిసైడ్ లేదు. సో అది పక్కన వీళ్ళు ఏంటంటే ఒక దాట వేసే ధోరణి తప్ప వీళ్ళు రాహుల్ గాంధీ గారు యువ నాయకులు. రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తున్నారు, మేనిఫెస్టోలను పెట్టారు ఏమని, ఉద్యోగాలు అందిస్తాం అందరికి, యువకులకు అందరికీ. ఈ రోజు ఈ ప్రభుత్వం వీళ్ళు అవునన్న ఇప్పుడు వీళ్ళు కాదని చెప్పానండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ కేవలం నిరుద్యోగులను కాళ్ళ వేళ్ళ పట్టుకొని నిరుద్యోగులు వాళ్ళు